హాయ్ అండి, నేను మీ డిఎస్వి స్పెషల్ ఎడ్యుకేటర్ని. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే ఆర్థోపెడిక్ డిజబిలిటీ ఆర్ లోకోమోటర్ డిజబిలిటీ. దీనికి సంబంధించి 4 రకాలుగా ఉంటుందండి. న్యూరోలాజికల్ ఇంపైర్మెంట్ అండ్ మస్క్యులర్ స్కెలిటల్ కండిషన్స్ అండ్ కాంజెంటల్ మాల్ఫర్మేషన్స్ అండ్ యాక్సిడెంట్స్. ఈ 4 టైప్స్ 4 రకాలుగా ఉంటుందండి. ఏదైతే లోకోమోటర్ డిజబిలిటీస్ అనేది ఈ న్యూరోలాజికల్ కండిషన్స్, న్యూరోలాజికల్ అనేది మెదడుకు సంబంధించిన ఏదైతే నరాలు దెబ్బతినడం వల్ల కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఏదైనా తగలడం వలన కానీ ఈ సెరెబ్రల్ పాలసీకి గురవుతూ ఉంటారండి. సెరెబ్రల్ పాలసీకి గురైన వాళ్ళు ఏ పార్ట్లో అయినా ఈ కాళ్ళు చేతులు పడిపోవడం కానీ పని చేయకపోవడం కానీ జరుగుతుందండి. ఎపిలెప్సీ అనేది మెదడులోని నరాలు దెబ్బతినడం వల్ల కొంచెం నత్తిగా మాట్లాడడము, చెప్పిందే మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేస్తూ ఉంటారండి. సడన్గా ఫిల్స్ లాగా రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మస్క్యులర్ స్కెలిటల్ కండిషన్స్ అంటే కండరాలు దెబ్బతినడం వల్ల మెదడులోని నరాలు దెబ్బతినడం వల్ల కండర వ్యవస్థ సరిగా పనిచేయకపోవడము. కాంజెంటల్ మాల్ఫర్మేషన్స్లో ముఖ్యంగా పోలియో కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్ ఎవరైతే ఉన్నారో లోకోమోటర్ డిజబిలిటీతో బాధపడుతున్న పిల్లలకి ముఖ్యంగా ఫిజియోథెరపీ డాక్టర్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ ఉండాలండి. అలాగే డాక్టర్ ట్రీట్మెంట్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ యాక్టివిటీస్ చేపిస్తూ ఉండాలి. వాళ్ళు రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అన్నిటినీ ఇంప్రూవ్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలండి. నడవలేము, అందరిలాగా తిరగలేము అన్న బాధ చాలా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి ఉన్న ఇన్ఫీరియారిటీని పోగొట్టడానికి అందరూ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ సహకరించాలి. ఈ లోకోమోటర్ డిజబిలిటీ ఏదైతే ఉందో అది తల్లి కడుపులో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ ఎలా అయినా సంభవించవచ్చండి. ఎలా సంభవించినా కానీ దానికి ట్రీట్మెంట్ అనేది స్పెషల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేక విధాలుగా సహాయపడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకి అవసరమైన పరికరాలు కానీ ఎక్కువగా మానసికంగా సైకలాజికల్గా కృంగిపోతూ ఉంటారండి. అలాంటి వారికి భరోసా కల్పించడానికి తల్లిదండ్రులు టీచర్స్ అండ్ సమాజంలోని తోటి వారందరూ కూడా సహకరించాలండి. అలాంటి వారి పట్ల కొంచెం కరుణ ప్రదర్శించాలి. వారికున్న వలన వాళ్ళు కోపము, చిరాకు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నీ బిహేవియరల్ ఇష్యూస్ అండి. ఈ ప్రాబ్లము ఉండడం వలన అవన్నీ ఎక్కువయ్యే ఛాన్స్, మల్టిపుల్ డిజబిలిటీ కింద మారే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా అందరూ దీనికి సహకరించాలి. అలాంటి పిల్లలు స్కూల్లో ఉన్నా కానీ బయట సొసైటీలో ఉన్నా కానీ అందరూ చేయూతనివ్వాలి. వాళ్ళని ఆనందంగా ఉండేటట్టు